రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయిందని పేర్కొన్నది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి తిరోగమనానికి వచ్చే 2-3 రోజుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాటుతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 17 నుంచి 20 వరకు మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవి తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపిస్తాయని వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రపంచ వాతావరణ విశ్లేషణలు మాత్రం పసిఫిక్ మహాసముద్ర పరిసరాల కారణంగా ఈశాన్య రుతుపవనాలకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయని, దీంతో కాస్త ఆలస్యమయ్యే సూచనలున్నాయని అంచనా వేస్తున్నాయి.